హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మండే మూవీ అప్డేట్స్కి స్వాగతం. ఈరోజు చాలా క్రేజీ అప్డేట్స్ అయితే మేము ముందుకు వచ్చేసాము. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే క్యాన్సిల్ అయింది, కానీ ఎన్టీఆర్ గారు ప్రమోషన్ చేస్తూనే ఉన్నారు. ఆ ప్రమోషన్స్లో చాలా బిజీగా ఉన్నారు ఎన్టీఆర్ గారు. తర్వాత దేవరా సినిమా తర్వాత వార్ 2 షూటింగ్లో అయితే పాల్గొంటారనమాట. అలా అని ప్రశాంత్ నీల్ గారి సినిమా అయితే ఆగిపోయింది అనుకోకండి, అది కూడా స్టార్ట్ అయిపోతుంది October 21 నుంచి. కానీ జనవరి నుంచి మాత్రమే ప్రశాంత్ నీల్ గారి షూటింగ్లోకి ఎన్టీఆర్ గారు అయితే పాల్గొంటారు. సో 2 షూటింగ్లు సైమల్టేనియస్గానే వెళ్తాయి. సో ఎన్టీఆర్ గారికి మాత్రం ప్రశాంత్ నీల్ గారి సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంతేకాదు ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ కాంబినేషన్లో ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సినిమా ఒక రేంజ్లో ఉంటుందని ఇప్పటి నుంచే భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ గారి సినిమా అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఏం కావాలో పుష్కలంగా అయితే అందుబాటులో అందిస్తారు. సో ఖచ్చితంగా ఆ సినిమా అయితే చాలా బీభత్సమైన హిట్ అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చి కాంగువా. బేసిక్గా కాంగువా అనేది October 10 రిలీజ్ అవ్వాలి, కానీ అప్పుడు రజనీకాంత్ గారు వెటాయన్ అనే సినిమాతో వస్తున్నారు. సో రజనీకాంత్ గారి కోసం సూర్య తగ్గాడని చెప్పొచ్చు. ఈ సినిమా రిలీజ్ డేట్ వచ్చి రీసెంట్గా అనౌన్స్ చేశారు. November 14 అయితే ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుందని మేకర్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఖచ్చితంగా ఈ సినిమా అయితే హిట్ కొడుతుంది అనుకున్నాం. ఈ సినిమాని డైరెక్టర్ ఎవరో కాదు, మన తెలుగులో 2 సినిమాలు తీశారు రవితేజ గారితో, అది చాలా పెద్ద హిట్ అయినాయి. ఒకటి దరువు, ఇంకోటి ఏదో సినిమా తీశారబ్బా, కథ బాగుంటుంది. 2 సినిమాలు కూడా మంచి హిట్ అయితే అయినాయి. గోపీచంద్ గారితో కూడా 2 సినిమాలు అయితే చేశారు. శంఖం, శౌర్యం లాంటి సినిమాలు కూడా చేశారు. ఖచ్చితంగా ఆ డైరెక్టర్ అయితే మంచి డైరెక్టర్. తమిళలో అజిత్ గారితో కూడా 3 సినిమాలు చేసినట్టున్నారు. సో కంగువా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, చూడాలి మరి ఎలా ఉంటుందో సినిమా. అంతేకాదు అక్కినేని అఖిల్ గారి సినిమా గురించి కూడా ఒక కీలకమైన అప్డేట్ అయితే వచ్చింది. రీసెంట్గా ఆయన నటించిన ఏజెంట్ అనే సినిమా చాలా అట్టర్ ఫ్లాప్ అయింది. 30 కోట్లు పైగా అనేది నష్టం అయితే వచ్చింది. ఆయన నటించిన 5 సినిమాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లో తప్ప మిగతా సినిమాలన్నీ ఫ్లాప్ అయినాయి. నాకైతే హలో సినిమా అయితే చాలా బాగా నచ్చుతుంది. ఆ స్క్రీన్ ప్లే కానీ ఆ సాంగ్స్ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ హలో కూడా ఫ్లాప్ అయింది. అందుకని ఈయన ఇప్పుడు అఖిల్ గారు చాలా ఆలోచించి అయితే మంచి సినిమాతో వస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ వచ్చి ఏకంగా 100 కోట్లు. యూవి క్రియేషన్ మీద అయితే ఈ సినిమా అయితే లాంచ్ జరుగుతుంది. దీనికి కొత్తగా అనిల్ కుమార్ అనే డైరెక్టర్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమా ఎంతలా హిట్ అవుతుందో, ఎంతలాగా కలెక్షన్స్ రాబడుతుంది అనేది. అఖిల్ గారికి ఒక హిట్ వస్తుందని నేనైతే ఆశిస్తున్నాను. ఈ సినిమాలో అఖిల్ గారు 11వ శతాబ్దపు ట్రైబల్ వీరుడిగా కనిపించబోతున్నారంట. చూడాలి మరి, దానికోసం ఈ లుక్ మెయింటైన్ చేస్తున్నట్టు అన్నారు. లాంగ్ హెయిర్ కూడా ఆయన మెయింటైన్ చేస్తున్నారు. చూడాలి ఈ సినిమాలో ఉంటుందో. సో పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి చాలా మంది వేగల్గా వెయిట్ చేస్తున్నారు. బేసిక్గా ఓజీ సినిమా ముందు వస్తుందని అందరూ అనుకున్నారు, కానీ ఇప్పుడు సడన్గా సినిమా షెడ్యూల్స్ అయితే మారినాయి. ముందుగా హరివీర వీరమల్లు సినిమాకి అయితే ముందుగా డేట్స్ ఇచ్చారు. 20 రోజుల్లో అయితే ఈ డేట్స్ ఇస్తే ఈ సినిమా అయితే కంప్లీట్ అవుతుందంట. తర్వాత ఓజీ సినిమాకి అయితే డేట్స్ ఇచ్చారు. ఈ సినిమా కూడా 20 రోజులు డేట్స్ ఇస్తే ఓజీ సినిమా కంప్లీట్ అయిపోతుందంట. అందుకని ముందుగా వీరమల్లుకి అయితే షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఓజీ సినిమాలోకి అయితే జాయిన్ అవుతారు. October 23 నుంచి అయితే ఈ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి మరి మూవీ ఎలా ఉంటుంది అనేది. బేసిక్లీ ఈ మూవీ అనుకునేటప్పుడు 2 పార్ట్స్ కింద అనుకున్నారు, కానీ ఈయన రాజకీయాల్లోకి రావడం, గవర్నమెంట్ అధికారంలోకి రావడం, ఈయన చాలా బిజీగా ఉండడం వల్ల మరి చూడాలి మరి ఇది. ఈ మూవీ ముందుగా అనుకున్నప్పుడు 2 పార్ట్స్ కింద అనుకున్నారు, కానీ ప్రస్తుతం ఆయన రాజకీయాల్లోకి రావడం, అధికార పార్టీలో ఉండడం చేత 2 పార్ట్లు తీయడం అనేది అసాధ్యం అనేది చెప్పాలి. ప్రస్తుతానికైతే డైరెక్టర్ క్రిష్ కూడా బయటకు వెళ్ళిపోయి వేరే సినిమా, అనుష్కతో వేరే సినిమా చేస్తున్నారు. ఘాటి అనుకుంటా ఆ సినిమా పేరు. సో ఆ సినిమాలో బిజీగా ఉన్నారు. సో ఈ సినిమాని మాత్రం ఏఎం రత్నం గారి అబ్బాయి, మొదటి అబ్బాయి అయిన జ్యోతి కృష్ణ అనే అతను ఈ సినిమాని డైరెక్ట్ చేస్తాడంటే 20 రోజులు. చూడాలి సినిమా ఎలా ఉంటుంది అనేది. ప్రస్తుతానికి అయితే పవన్ కళ్యాణ్ గారు హరివీర చూడాలి మరి సినిమా ఎలా ఉంటుందో మరి. ప్రస్తుతానికి అయితే ఈ సినిమా షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక ఓజీ తర్వాతే ఉస్తాద్ గబ్బర్ సింగ్. సో ఆర్డర్ కూడా ఆ విధంగా వస్తుందని మనం అయితే అనుకోవచ్చు. చూడాలి, నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఓజీ సినిమా ఎప్పుడు వస్తుందని. నాకైతే ట్రైలర్ చాలా బాగా నచ్చింది. చూద్దాం మరి ఎలా కనిపిస్తుందో సినిమా అయితే. నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చి అఖండ 2. బేసిక్గా ఈ సినిమా అనేది చాలా ఎక్స్పెక్టేషన్తోనే స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అఖండ 1 అనేది చాలా పెద్ద హిట్ అయింది. ఈ సినిమాలో మెయిన్ అసెట్స్ వచ్చి బాలకృష్ణ గారు అయితే. నెక్స్ట్ వచ్చి తమన్ బీజిఎంతో చాలా థియేటర్లో సౌండ్ బాక్స్లు అయితే మార్చుకున్నాయి. కానీ వస్తున్న కథనాల ప్రకారం అఖండ 2కి తమన్ ఉండడని చాలామంది చెప్తున్నారు. దానికి కారణం ఏంటంటే స్కంద సినిమా ఫ్లాప్ అవడం, దాంట్లో మ్యూజిక్ అనేది సరిగ్గా లేకపోవడంతో
బోయపాటికి అది నచ్చలేదని, అందుకనే తమన్కి బోయపాటికి పట్టలేదని చాలామంది చెప్తున్నారు. స్కంద మ్యూజిక్ డైరెక్టర్ అయినా, ఏ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అయినా మ్యూజిక్ అయితే ఇస్తాడు. ఆ డైరెక్టర్ తెలియాలి ఎక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ ఏం జరగాలి ఏంటి అనేది. అది తెలిస్తేనే డైరెక్టర్ అన్ని విధాలుగా. సో అలాంటిది సింపుల్గా మ్యూజిక్ డైరెక్టర్ మీద గేమ్ చేయడం అనేది ఎంతవరకు చెప్పండి అసలు. అప్పట్లో దేవిశ్రీ ప్రసాద్ గారితో కూడా ఇదే విధంగా గొడవ అయితే జరిగింది. బోయపాటి గారు హిట్ అయితే అంతా నా వల్ల, ఫ్లాప్ అయితే మాత్రం వేరే వాళ్ళ మీద అని పడేయడం ఎంతవరకు న్యాయం. బోయపాటి గారు ఈ విషయం మాత్రం ఖచ్చితంగా మార్చుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా హిట్ అయినప్పుడు ఎంతవరకు మనం తీసుకుంటున్నామో, ఫ్లాప్ అయినప్పుడు కూడా అంతే విధంగా మనం బాధ్యత తీసుకోవాలి. అప్పుడే అనేది బాగుంటుంది. సో సినిమా అఖండ 2కి తమనైతే డౌటే, మరి చూడాలి మరి తమన్ గారు ఉంటారా ఉండరు అనేది. నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చి ధనుష్ గారి కొత్త మూవీ లాంచ్ అయింది. ఈ సినిమా పేరు వచ్చి ఇడ్లీ కడాయ్. ఈ సినిమా 2 లాంగ్వేజెస్లో అయితే రిలీజ్ అవుతుంది. బేసిక్గా ఈ సినిమాని డైరెక్ట్ చేసేది కూడా ధనుష్ గారే, హీరో కూడా ధనుష్ గారే. సినిమా ఎలా ఉంటుందో తెలియదు కానీ బేసిక్గా ధనుష్ గారు డిఫరెంట్ స్టోరీతో వచ్చి డిఫరెంట్గా స్క్రీన్ ప్లే కూడా ఉంటుంది. హిట్ కొట్టి వెళ్ళిపోతారు. చాలా అంటే చాలా బాగా తీస్తున్నారు. నాకైతే ధనుష్ గారి స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంటుంది. రావణ్ మాత్రం ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బట్ సెకండ్ హాఫ్ అయితే మాత్రం మనం అనుకున్నట్టుగానే ఉంటుంది సినిమా. నాకైతే అంతగా నచ్చలేదు. బట్ స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగుంటుంది. నాకైతే రాయన్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా నచ్చింది. బేసిక్గా ధనుష్ గారు మంచి డైరెక్టర్, అది ఒప్పుకోవాల్సిన విషయమే. ఖచ్చితంగా ఈ సినిమా కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. చూడాలి మరి. ఇవన్నీ మూవీ అప్డేట్స్. ఇంకేమైనా మూవీ అప్డేట్స్ ఉన్నా మళ్ళీ చెప్తాను. అంతేకాదు రీసెంట్గా హాట్స్టార్లో వాజా అనే సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా అయితే బాగుంది. స్టూడెంట్స్ మలయాళం సినిమా, కానీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. అది చూడండి. కుదిరితే మోహన్జా అనే సినిమా ఉంది. అది హారర్ కామెడీ అంటున్నారు కానీ కామెడీ కూడా లేదు. చూడండి. ఆ సినిమా కూడా బోర్ కొడితే మాత్రం ఖచ్చితంగా మోహన్జా అనే సినిమా చూడండి అంతే.